హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. సో మనమైతే ప్రజెంట్ ఆ సూర్యనగర్ అండి 80 ఫీట్ అనమాట. సో రిపేర్ మొత్తం రిపేర్ ఉంది కదా. సో మేబీ ఇంకో 2-3 డేస్లో ఓపెన్ అయితే అవుతుందండి. సో చిన్నగా అంటే వెహికల్స్ అయితే వెళ్తున్నాయండి. సో కానీ ఇలాగే ఉందనమాట. సో 2-3 డేస్లో ఇవంతా మొత్తం క్లీన్ చేసేసి రోడ్ అయితే ఓపెన్ చేస్తారండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తానండి నేను. ఓకేనా. సో ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకేనా. ఈ ఆలస్యం లేకుండా వెళ్ళి రోడ్ చూద్దాం కదా ఎలా ఉందో. ఓకేనా, రండి. సో చూడండి, సో సూర్యనగర్ రోడ్ అండి. వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఓకేనా. సో మనం కూడా బైక్లో వెళ్దాం. బైక్లో వెళ్ళి మీకు చూపిస్తానండి. బైక్లో అయితే వెళ్దామండి ఇప్పుడేమో. రోడ్ బ్లాక్ వల్ల చాలా చూడండి సూపర్, చాలా బాగుంది. సో లైట్లు వేసారు. అంటే ముందు లైట్లు ఉన్నాయి అనుకోండి, మొత్తం నీట్గా అయితే ఇప్పుడు రోడ్డుకి ఓపెన్ చేస్తారు అనుకోండి, బాగా నీట్గా ఉంటుందండి. సో అమ్మవారి గుడి. సో చూడండి, బాగా నీట్గా అయితే రోడ్డు వేసుకున్నారండి. సో ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ వరకు అనమాట. సో ఇంకా కొంచెం చిన్న వర్క్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే చెట్లు పెట్టాలని మధ్యలో మట్టి అంతా వేస్తున్నారు అనమాట ఈ విధంగా. సో చూడండి, సో జేసీబీ వర్క్ అయితే జరుగుతుందండి ఈ విధంగా అనమాట. సో చూడండి, సో ఇంకా ముందుకైతే వెళ్దామండి. సో మొత్తం మట్టి అయితే వేశారనమాట అందులోకి. పెట్రోల్ బంక్ వరకు అయితే వచ్చామండి. చూడండి, సో ఇక్కడ వరకు అయితే రోడ్డు అయితే వేశారనమాట. సో చూడండి, కమలానికి వెళ్ళడానికి అయితే రోడ్ అయితే ఓపెన్ ఉందండి. సో శ్రీగంధ సైకిల్ నుంచి మనం ఇలా వెళ్ళొచ్చండి. రోడ్ ఓపెన్ అయిందంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట వెళ్ళడానికి. సో ఇదిగా వీడియో చూసారు కదండి, సూర్యనగర్ రోడ్ అండి 80 ఫీట్ రోడ్ అనమాట. ఓకేనా. సో మొత్తం బాగా నీట్గా అయితే వేసుకున్నారండి. అదేవిధంగా చూడండి, చెట్లు నాటుకోవడానికి అండి మట్టి అంతా మొత్తం వేస్తున్నారు అనమాట. ఇలా మధ్యలో ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు అయితే వస్తుంది అనమాట. 2-3 డేస్ అయితే ఇది ఓపెన్ అయిపోతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తారండి. ప్లీజ్ ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో తర్వాత అప్డేట్ చెప్పుకుందాం గైస్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.